టైం చూడండి 11:51 అవుతుంది, ఆల్మోస్ట్ 12 అవుతుంది. మార్చ్ 4 ఇలా సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేసినాం. అంటే 5 గంటలకంటే అయితే ఇప్పుడు 7 గంటలు అయినట్టు. ఇది పొద్దున 6 గంటలు, మొత్తం 13 గంటలు. పొద్దున్న వచ్చి 600 చిల్లరేమైంది, గుర్తులేదు. ఆ వీడియోలో ఎంత ఉందో చూడండి. అది టోటల్ ఇప్పుడు ఇది ఒక 7 గంటలు కదా. ఇప్పుడు ఎంత మొత్తం ఎంత చూద్దాం. ఇప్పుడు ఈ సాయంత్రం వచ్చిన దాంట్లో పోటర్లో పడ్డది ఒకటి మనకి ఎర్నింగ్స్ ఇక 313 రూపాయలు. సేమ్ నిన్న కూడా అంతే 300, ఇవాళ కూడా 300. ఓలాలో వచ్చి 55 రూపాయలు. పొద్దుగల ఒకటి పెట్టినాం కదా, ఇక 55. ఓలాలో 55, ఊబర్లో 520, ర్యాపిడోలో 550. ఎంత 1100, 1070, 1120, 1120, 300, 1420. టోటల్ 1420. ఎన్ని గంటలు? 13 గంటలు. 13 గంటలకి 1420. ఆల్మోస్ట్ ఈరోజు కూడా గంటకు 100 లెక్కన నడుస్తుంది అంతే. మనం ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. మరి గంటకి 150, 180, 2000 రూపాయలు ఎప్పుడు కొడతామో అప్పుడు దానికోసం వెయిటింగ్. ఇంకా ప్రస్తుతానికైతే ఇంతే. మనం వీడియో ఇప్పుడు ఎర్రగడ్డ దగ్గర బ్రిడ్జ్ మీద ఉన్నాం. 12 అవుతుంది. 12 అయితే మళ్ళీ మారిపోతుంది కదా, అందుకే పెడుతున్నా. ఇన్నే తీస్తున్నా వీడియో. చూసా ఇంటిలోపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అంతకైతే అందరూ వీడియోని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూద్దాం రేపు పొద్దున మళ్ళీ ఆల్రెడీ 12 అవుతుంది. ఇలా పొద్దున్న లేట్ వచ్చినా కదా, రేపు పొద్దున అయితే 4 గంటలకు రావాలా. లేట్ వస్తే మనకు సెట్ అయితే లేదు. పొద్దున 4 గంటలకు వచ్చేద్దాం. సేమ్ అదే 10:30, 11 గంటలకు వెళ్ళిపోదాం. ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, మ్యాప్ ఓపెన్ అయితే లేదు. కస్టమర్ కూర్చున్నాక మ్యాప్ ఓపెన్ కాకపోతే మొత్తుకుంటారు కదా, మళ్ళీ మనం ఎటుడో తీసుకోపోతే మళ్ళీ మన మ్యాప్ మీద మైండ్ పెట్టిపోతుంటే సడన్ బ్రేక్లు కొడితే వెనక్కి వచ్చి ముద్దు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రిస్క్ తీసుకోవద్దు ఇలా. ఓకే, థ్యాంక్ యూ.